పేరు పువ్వాడి వెంకటేశ్వర్లు. నేను పామూరు మండల పార్టీ అధ్యక్షుడిని. కానీ మండల పార్టీ అధ్యక్షుడిగా కనీసం 12 ఏళ్ళ నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను చేస్తున్నాను. ఇక్కడ ఈ 12 ఏళ్ళ నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేసి తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలని చెప్పేసి 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా మేమేమి వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క విషయంలో చిన్న చిన్న మీటింగులు పెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బాగా కృషి చేయాలా, తెలుగుదేశం పార్టీ రేపు 2024లో మంచి మెజార్టీ రావాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేసి ఎక్కడెక్కడ కార్యకర్తలు ఆ రోజు ఒకరిద్దరు వెనక్కి వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గమైన పార్టీని చూసి భయపడుతున్నా కానీ మేము వాళ్ళకి నచ్చజెప్పి రేపు పొద్దున మన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయితే మన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలిచిన తర్వాత మీకు ఏదైనా సరే మీకు మేము అండగా ఉంటాము. మేము ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉండి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు పింఛన్లలో కానీ ఏ విషయంలో కానీ అండగా ఉండి మేము చేస్తామని సరే బలోపేతం ఇచ్చి అప్పటి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మన నాయకుల్ని అందరినీ కూడా పామూరు మండలంలో మంచి మెజార్టీ తీసుకొచ్చి మనం మంచి పేరు తీసుకురావాలా, మంచి మెజార్టీ తీసుకురావాలా, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలిపించాలా. ఆయన గెలిస్తే కానీ మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారుని మంచి మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు ఎంత వైఎస్ఆర్ పార్టీ మన 2019 గెలిచిన తర్వాత 2023 వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినో అది మా పామూరు మండలం అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈడ ఉన్న ఎంపీపీ కానీ ఈడున్న బొర్ర మసూదరావు కానీ హుసేన్ రెడ్డి గారు కానీ ఈ రెడ్డి గారు అందరూ కలిసి కూడా బాగా మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేసినారు. వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పెట్టినారు. అయినా కానీ మేము తట్టుకొని మా నాయకులకు మా ప్రజలందరికీ కూడా చేసి మేము మహిళలను కూడా అందరినీ బలోపేతం చేసి మంచి మీటింగులు పెట్టి కొవ్వొత్తుల ర్యాలీ కానీ అంటెల్లో కూడా ముందంజలో ఉండి మా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ తెప్పించి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని 15,000 మెజార్టీతో మేము కనిగిరి నియోజకవర్గం గెలిపించేదానికి 6 మండలాలను కూడా మంచి కృషి చేసినాము. 6 మండలాలలో కూడా పామూరు మండలం మంచి ఫస్ట్ మెజార్టీ వచ్చేది. నిన్న సభ్యత్వాలలో కూడా మేము ముందంజలో ఉండి ఈరోజు 20,000 సభ్యత్వాలు మొత్తం పామూరు మండలమే చేయాలా, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి పేరు రావాలా, 5వ లిస్టుకు వస్తే స్టేట్లో 5వ లిస్టు రావాలా, ఆయనకు 80,000 సభ్యత్వాలు చేసి చూపించాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాము. ముఖ్యంగా పార్టీకి చాలా మంది కార్యకర్తలు అభిమానులు నిజంగా చాలా కష్టపడి పనిచేసి మంచి మెజారిటీ తెప్పించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కార్యకర్తల మొత్తం ఎదురు చూపిస్తున్నారు మాకే పదవుల కోసం కావచ్చు, పనుల కోసం కావచ్చు. కార్యకర్తలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మన ఎమ్మెల్యే గారు కార్యకర్తలని ఏ విధంగా చూసుకుంటారు? మన పామూరు మండలం కానీ 6 మండలాల్లో కూడా మన ఉగ్రనరసింహారెడ్డి గారు గెలిచిన తర్వాత గెలిచిన ఎమ్మటి నుంచే కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను పిలిచి మీకు ఇవి భరోసా ఇస్తున్నాడు. పింఛన్లు కానీ హౌసింగ్ లోన్ కానీ మళ్ళీ నిన్న ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మా సీసీ రోడ్లు ఆయన ప్రతి ఒక్క గ్రామ పార్టీ అధ్యక్షులకు ప్రతి ఒక్క వార్డు మెంబర్లకు మన క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలు అందరికి కూడా రోడ్లు సీసీ రోడ్లు ఇచ్చాడు. కార్యకర్తలు భరోసా చేయాలంటే సీసీ రోడ్లు ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు అని పామూరులో కూడా మొత్తం కనీసం 5 కోట్లు పామూరు కొదం మండలాలకు కూడా 2 కోట్లు అట్లా ఉగ్రనరసింహారెడ్డి కార్యకర్తలను కనిపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం చేస్తున్నాము. కానీ వాళ్ళు ఏదో కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. లేదు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన హామీలన్నీ ఇప్పుడు మనకు సూపర్ 6 కానీ మనకు గ్యాస్ కానీ మనకి ఏజ్ బస్సు రేపు సంక్రాంతి నెలలో బస్సులు కానీ వచ్చే నెలకు సీసీ రోడ్లు 800 కోట్ల చిల్లరతో రోడ్లు ఎక్కడైనా సరే రోడ్డు అనేది వైఎస్ఆర్ పార్టీ ఉన్న 5 ఏళ్లలో ఎక్కడ ఒక్క ఇంచు కూడా రోడ్డు వేయలే. వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళు చేసిన అధికారంలో ఎక్కడైనా సీసీ రోడ్లే కాదు ఏ రోడ్లు కూడా ప్రతి ఒక్క రోడ్డు గుంతలు పడి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే నిన్న ఎక్కడైనా సరే సంక్రాంతి వరకు ఎక్కడ గుంత అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఆయన బలోపేతం ఇచ్చి మంచిగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా మేము కూడా ఈ కార్యకర్తలకు రేపు రాబోయే రోజుల్లో కూడా ముందు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క పంచాయతీలో కానీ ప్రతి ఒక్క ఎంపీటీసీలు కానీ అందరూ కూడా మళ్ళీ మంచి మెజార్టీతో గెలవాలని కార్యకర్తలకు మంచి భరోసా ఇస్తున్నాము. ఇస్తూ కార్యకర్తలకు ప్రతి ఒక్కటి ఏ సమస్య పథకాలు వచ్చినా కానీ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా మొన్న 5 పథకాలు హామీ చేశాడు.
మా ఆయన నియోజకవర్గంలో. అందులో మన పామూరు మండలానికి 5 హామీ చేశాడు. 5లో త్రిబుల్ ఐట్ ఒకటి, దానికి గట్టిగా పోరాడుతుంది. త్రిబుల్ ఐట్ ఒకటి, నిమ్స్ ఒకటి, మన రైల్వే ఒకటి, సమ్మర్ స్టోరేజ్ ఒకటి, ఇవన్నీ కూడా ఆయన మంచి బలోపేతం మంచిగా ఆయన తీసుకొచ్చి ఆయన హయాంలో చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని ఒప్పించి అవి కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా తొందరగానే చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే మన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు పోరాడుతున్నాడు. కానీ తప్పకుండా ఇది చేస్తామని కూడా మేము కూడా మన హామీ ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు ముందు మనకు మొన్న ఎలక్షన్ ముందు హామీ ప్రచారంలో మనకి ఎలుగోడు కానీ తీసుకొస్తే కానీ మనం కనిగిరి నియోజకవర్గంలో ఈ పామూరు మాపాడు చెరువు ప్రాజెక్టు కానీ ఈ టెంటకు కూడా నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చాడు. అది కూడా కంకణం కట్టుకొని చేసేదానికి సుముఖంగా ఉన్నాడు. ఈ నిమ్స్ది కానీ మనకు చంద్రబాబు నాయుడు నిమ్స్ కానీ ఏ అయినా సరే ఆయన చేసేదానికి ఒక కంకణం కట్టుకొని పోయినసారి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం చేయలే, ఊరకే ఏదో సంక్షేమ పథకాలైనా వేసి చేశాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు పైనుంచి కూడా అందరి దగ్గర కూడా అన్ని తీసుకొచ్చి మన రాజధాని మన అమరావతిని ఎంతో డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా పిలిపించుకొని వాళ్ళందరూ డెవలప్ చేసి దానికి మనకు వాళ్ళ ద్వారా మనకు నిధులు తీసుకొచ్చి మన రాజధాని ఈ 33,000 ఎకరాలు కూడా డెవలప్ అయితే మనకు ఆదాయం పెరుగుతుందని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అన్ని ప్రతి ఒక్కరు ఈ 5 ఏళ్ల లోపల ఆయన కంకణం కట్టుకొని ప్రతి రైల్వే సమస్యలు కానీ ఇప్పుడు పైన బీజేపీ అధికారం మోడీ గారిని పట్టుకొని కూడా ఆయన చేసేదానికి చాలా కృషి చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన ఈ 5 ఏళ్లలోనే ఆయన చెప్పిన హామీలన్నీ కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తెచ్చుకుని ఈ రోజుగా వచ్చే రోజుల్లో మంచి జనాలలో మంచి పేరు తెచ్చుకొని చేయాలని చెప్పేసి లోకేష్ బాబు కానీ ఆయన కానీ వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎగతాలు ఎన్ని ఏళ్ళు చేసినా కానీ వాళ్ళు తట్టుకుని నిలబడి చేసేదానికి సుముఖంగా ఉన్నారు. మన ప్రజలందరూ కూడా కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలు కూడా అందరికీ మంచి హామీ ఇస్తున్నాడు. కాబట్టి మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం.